హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ఫుడీస్. ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక 3 ఆనియన్స్ తీసుకొని పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసి పెట్టుకోండి. అండ్ అదేవిధంగా కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, చెక్క, లవంగ, యాలకులు, ఒక 25 గ్రామ్స్ అల్లం అండ్ 25 గ్రామ్స్ వెల్లుల్లి, వెండి కొబ్బరి తీసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఒక 4 పచ్చిమిర్చి. వీటిలో కొబ్బరి, వెల్లుల్లి, అల్లం, చెక్క, లవంగ, యాలకులు కలిపి ఒక మసాలా పేస్ట్ చేసుకోండి. ఆనియన్స్ని సపరేట్ పేస్ట్ చేసుకోండి. సో నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇది మసాలా పేస్ట్ అండ్ ఇది ఆనియన్ పేస్ట్. అండ్ ఇంకా కావాల్సింది గరం మసాలా, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కారం అండ్ పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర అండ్ ఆయిల్ కూడా కావాలి. దాంతోపాటు ఒక 20 మినిట్స్ ముందే నేను ఒక 1 కిలో చికెన్ తీసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అందులో కొంచెం కారం, ఉప్పు, పసుపు, కర్డ్ వేసుకున్నాను. ఆ చికెన్లో ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, అన్నీ కలిపి దాన్ని ఒక 3 స్పూన్స్ యాడ్ చేసుకోండి. అండ్ ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది మొత్తం వేసేసుకోండి ఫ్రెండ్స్. అండ్ 20 మినిట్స్ ముందు మ్యారినేట్ చేసుకుంటే చికెన్ అనేది చాలా బాగా ఉడికి ఫ్రై అవుతుంది. అండ్ ఇది వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ముందే కొంచెం కలిపి పెట్టుకున్నాను కాబట్టి ఒక టేబుల్ స్పూనే వేసాను. అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. అండ్ అదేవిధంగా కొంచెం పసుపు వేసుకోండి ఫ్రెండ్స్. అండ్ కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా కూడా వేసుకోండి. తర్వాత గరం మసాలా వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. సో ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత అన్నీ కలిసి కలుపుకోండి ఫ్రెండ్స్. చక్కగా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టాలి. సో అందుకని అన్నీ కలిసేలాగా చక్కగా కలుపుకునే విధంగా పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయిలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్నాక అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ వేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయింది, చికెన్ వేసేసుకోండి. సో కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. హైలో పెట్టుకుంటే చికెన్ అనేది అడుగున మాడిపోతుంది. సో అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ మొత్తం వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. అండ్ చికెన్ ఫ్రై అవ్వడానికి ఇది మినిమం 30 to 40 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వాలి ఇది. సో ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఎవ్రీ 10 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే అడుగున వేగిపోతూ ఉంటుంది కదా, సో ఇలా కలుపుకుంటూ ఉంటే చికెన్ మొత్తం కూడా ఫ్రై అవుతూ ఉంటుంది. సో చికెన్లో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటికి వచ్చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రై అయ్యే కొద్ది. సో చూసారు కదా 5 మినిట్స్కి ఈ విధంగా వాటర్ బయటకు వస్తుంది. సో అందుకని 10 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక 15 మినిట్స్ తర్వాత చికెన్లో ఉన్న వాటర్ మొత్తం కూడా ఇలా బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ బయటకు వచ్చిన ఈ వాటర్ మొత్తం కూడా మళ్ళీ ఎగిరిపోతుంది. సో ఎగిరిపోయిన తర్వాత చక్కగా ఫ్రై అవుతుంది చికెన్ అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక 20 మినిట్స్ తర్వాత వాటర్ మొత్తం ఎలా ఎగిరిపోయిందో. సో చక్కగా ఫ్రై అవుతుంది ఇక. సో ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కట్ చేసుకున్న పచ్చిమిర్చి అనేది సో యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోండి. సో వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత చికెన్ అనేది ఈ కలర్లోకి వస్తుంది మనకి. చూసారు కదా చక్కగా పైనంతా రెడ్డిష్ కలర్లో ఎలా ఫ్రై అయిపోతుందో. సో ఇంకొక 10 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్ కంప్లీట్గా ఫ్రై అవ్వడానికి. సో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి మీరు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం ఫ్రై అయిపోతుంది, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఇది. సో చూసారు కదా ఇప్పుడే చక్కగా రెడ్డిష్లో ఎలా ఉందో. పైనంతా రెడ్ కలర్లో ఉంటుంది, లోపలంతా చక్కగా మెత్తగా ఉడికిపోతుంది, ఫ్రై అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా ఫ్రై అయిపోయింది చికెన్ అనేది పర్ఫెక్ట్గా. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, మనం బయట రెస్టారెంట్స్లోని హోటల్స్లోని తింటూ ఉంటాం కదా, సో అంతకంటే చాలా బాగుంటుంది ఇది. ఎందుకంటే మనం ఇంట్లో అన్నీ ప్రిపేర్ చేసుకుని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇందులో. చూసారు కదా, సో ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇలా ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోండి. సో చాలా బాగా వచ్చింది ఫ్రై, ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ని మీరు ఎలా అయితే సపోర్ట్ చేశారో సేమ్ అలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.